రాంబాబు కాపోని ఒక ముద్ర వేసేసి కుల రాజకీయం చేస్తున్నారు వైసీపీ అని అంటున్నారు. మరి దాని గురించి వైసీపీ కుల రాజకీయం చేస్తుందండి. వైసీపీ కుల రాజకీయం చేసి వచ్చి జగన్ గారు ఓడిపోయేవాళ్ళు కాదు. జగన్ గారు ఓడిపోయేవాళ్ళు కుల రాజకీయం అని జగన్ ఎప్పుడు చేయడు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అన్న ఒకే ఒక్క నాయకుడు ఇండియాలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెప్పింది. అటు చెప్పాడు కాబట్టి ఓడిపోయాడు. అటు చెప్పకుండా గెలిచేవాడేమో. అటు చెప్పాడు కాబట్టి ఓడిపోయాడు. కుల మతాలకు అతీతంగా నా పార్టీ కాకపోయినా పార్టీ చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం చెప్పిన వ్యక్తి ఏకైక నాయకుడు ఉన్నట్టు ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. పవన్ కళ్యాణ్ చంద్రబాబుని విడదీయడానికే కుట్రలు చేస్తున్నాడు జగన్ అంట. ఏం విడదీసేది ఏంటండి? జనసేన కార్యకర్తలే విడదీస్తారు. రాత్రి పోలీసు సత్యనారాయణ గారు చెప్పారు, ఈ బానిసత్వ బతుకు బతకలేము, వెళ్ళిపోయారు. రజనీ గారు చెప్పారు, లాయర్ గారు, పవన్ కళ్యాణ్ ఉంటే బానిసత్వమే, ఏమీ మాట్లాడకూడదు. అక్కడ టీడీపీ న్యాయం జరిగింది, జనసేన కార్యకర్తలు పట్టించుకోవట్లేదు. అది వీళ్ళు అడగకూడదు, అడిగితే ఎలిమెంట్ సీరియస్ అవుతారు. కాబట్టి జనసేన కార్యకర్తలు అమ్మ గుర్తుంచుకుంటే ఎవరైనా సరే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ జనసేన కార్యకర్త మీ జీవితాంతం టీడీపీకి బానిసం చేయాల్సిందే. అట్లా చేస్తేనే జనసేన ఓటేయండి. రాంబాబుని దూషించారని ఆయన చెప్తా ఉన్నాడు, వైసీపీ చెప్తా ఉన్నారు. నిజమేనా? వీడియోలు ఉన్నాయి కదండి. అంబటి రాంబాబుని దూషిస్తేనే ఆయన గబాల్నే ఫస్ట్ స్టేషన్లో ఆయన కూడా తిట్టాడు. కావాలని లేదు, ఆయనే ఒప్పుకున్నాడుగా మీడియా ముందు, నేను అట్లా అనుకోకుండా ఉండాల్సిందని. ఒప్పుకున్నా కూడా ఎందుకని దాడి జరిగింది? దాడి మళ్ళీ చేస్తామంటున్నా, 2 ఎమ్మెల్యే మళ్ళీ చేస్తాం, ఇదే రిపీట్ అయింది మళ్ళీ అని అంటుంది. ఎందుకని అంత కోపం తెప్పించారు మీరు వైసీపీ వాళ్ళు అంబటి రాంబాబు? వాళ్ళు తెప్పించడం కాదు, వాళ్ళే చేసి వాళ్ళే మళ్ళీ ఇది చేస్తున్నారు. ఎమ్మెల్యే కదా మాట్లాడుతుంది, మరి దాన్ని ఎవరు ఖండించలేదు కదా. ఒక ఎమ్మెల్యే మీడియా ముందే చెబుతుంది, మళ్ళీ దాడి రిపీట్ అయితేనే దాడులు చేస్తామంటాం. అది ఒక అసెంబ్లీకి పంపించిన ఎమ్మెల్యే మాట్లాడవచ్చా? ప్రజల చేత ఎన్నుకోమన్నా. మీరేమంటారు మొత్తం ఈ టోటల్ వ్యవహారం గురించి? రాష్ట్రంలో శాంతి భద్రత ఎలా ఉన్నాయి? శాంతి భద్రతలు అయితే లేవండి, అసలు ఏం లేదు. ఈ లడ్డు విషయంలో పక్కదారి పట్టియడానికి అంతే. ఈ దాడులు ఏంటంటే లడ్డు విషయాలను పక్కదారి పట్టియడానికి తప్ప ఏం లేదు.